నాదే దొరికిందా పట్టుకోవడానికి? ఏంద్ర అదేం ఆడుతుండవరా? అదే నా అమ్మాయి దొరికిందా పట్టుకోవడానికి? అమ్మాయా ఏడమవా? ఈ పాపిడేసి కలద్దలెట్టింది అమ్మాయిలు పడతారనేరా? ఇప్పుడు ట్రెండ్ అదే కదా, నాలాంటి ఇరు పప్పులుగా అమ్మాయిలు పడుతున్నారు. నిజమే, చూడడానికి అట్టగే ఉందోలే. ఎంత తీసుకొచ్చి పట్టుకెళ్ళిపోతావా? ఎడిటర్ కట్ చేస్తారా? చీతీరా అదేనా ఇంత పిల్లక వేసుకొచ్చి పట్టుకెళ్ళిపోతావా? మహేష్ మహేష్ ఎందుకు కొట్టుకుంటున్నారు అసలు మీ ఇద్దరు? మాట్లాడొద్దు, అసలు మాట్లాడొద్దు. అరే అసలు ఎందుకురా ఇలా అయిపోయావు నువ్వు? నా ఫ్రెండ్స్ అందరూ పిలిస్తే వాళ్ళని కాదని నువ్వు పిలిస్తే ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వంటే ఇష్టం రా, నువ్వంటే పిచ్చి ప్రేమరా నాకు. అలాంటిది ఆ గోడకు తగిలితే 6 అన్న రూల్ నువ్వు బ్రేక్ చేసావు. ఎందుకురా ఇలా అయిపోయావు? ఎందుకు 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 ఇలాంటప్పుడే మనసుకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. సర్లే బాల్ వేస్తాను, వెళ్ళాడు. అందుకేరా నువ్వు నాకు నచ్చావు. ఏయ్ రే ఆగాగాగాగాగా రే, నువ్వు వెనక్కి వెళ్ళరా. రే నువ్వు ముందు రారా. రే నువ్వు ఆటో వేసుకుని ఎన్నడి వెళ్ళరా. ఎందుకు? ఎందుకేంట్రా? ఇక్కడ కొట్టిన బాల్ అక్కడ పడుతుంది కదా, మళ్ళీ తెచ్చుకోవాలి కదా, ఆడుకోవాలి కదరా. I wanna follow you. 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 అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు and tomorrow. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? 1 minute. It's too hot. నేను లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అన్నాను కదరా. దీని మీదే అంటే దీని మీద వెళ్తే మరీ లాంగ్ వెళ్ళిపోతామేమో అంటే నాకు కొంచెం భయం వేస్తుందిరా. ఏం పర్లేదు, నువ్వు కడ్డీ మీద కూర్చో, నేను తొక్కేస్తుంటానుగా. అరే బజ్జీ తినాలంటే బజార్కి వెళ్ళి అరటికే ఒకటే తెచ్చుకోర్రా, ఇంటిపైన అరటాకు మొహోడ. నేనా? బజ్జీకి బండికి సంబంధమే ఉంది? లాంగ్ డ్రైవ్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అయినా డిస్కషన్ అనవసరం, మనం మండే కలుద్దాం. బాయ్. దేవి 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 శ్రీదేవి రావే. ఇందాక నా కళ్ళు మూసావు, ఇప్పుడు తెరుచుకున్నాయి.
కామేష్ కనీసం నువ్వేనా చెప్పు. ఓ మహేష్. ఓకే. హలో హలో మహేష్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నిన్నేదో అప్సెట్ అయిపోయావు కానీ ఈరోజు లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? వెళ్దాం. 2 బస్ పాసులు తెస్తాను, ఫుల్ తిరిగేద్దాం. పాసులు తీస్తావా? పనికి మాలినదవా, ఫోన్ పెట్టు. వావ్, అమ్మ దీనమ్మ, ఇదేంటి సమంత శైలిలా ఉండదే కానీ పక్కగా ఉన్నదే. వీడెవడో అల్లరి నరేష్ అన్నయ్యలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, కాకపోతే కొంచెం పొట్టిగా ఉన్నాడు. హాయ్ అండి. హాయ్. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? నా పేరు కామేష్గా. మనిషి బాగున్నాడు కానీ స్లాంగ్ నచ్చలేదా? పేరు చాలా బాగుందండి. మీ పేరేంది? దేవి, శ్రీదేవి, కడియం శ్రీదేవి. కడియమా? ఒడియం అయితే ఇంకా బాగుండేదిగా. జోక్. సరేనండి అయితే బాయ్. యాడికి వెళ్తున్నారు? ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ తిరిగి మళ్ళీ కొద్దిగా స్ట్రైట్ కి వెళ్ళి ఇంకొంచెం రైట్ కి తిరిగామనుకోండి. అదే వెనక వాళ్ళు కూర్చొని చెప్పొచ్చుగా, బైక్ మీద దింపేస్తా. పర్లేదండి, నేను వెళ్ళిపోతాను, దగ్గరే కదా. డబ్బులు అవసరం లేదు, ఫ్రీ అయిదా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎక్కొచ్చా? అమ్మాయిన బండి ఎక్కడ పోయింది? ఈ రోజు నా మొహం నేనే చూసుకుని ఉంటా అద్దంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందులో ఇదే మా హౌస్. ఇదేనా? చక్కగా ఉండదుగా. ఎప్పటి నుంచో నాకు యాక్చువల్లీ ఇలాంటి బైక్ మీద రైడ్కి వెళ్ళాలని, లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని, అది కూడా నేనే డ్రైవ్ చేయాలని చాలా ఆశగా ఉండేదండి. కానీ అంటే నేను డ్రైవ్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. మీరు నేర్పుతారా? నేను నేర్పుతాగా. మీకు ఎప్పుడవుతుందో చెప్పండి, అప్పుడు నేను వచ్చి నేర్చుకుంటాను. నాకు రేపు అవుతుందిగా. రేపు అవుతుందా? రేపు ఏ టైంకి అవుతుంది మీకు? ఏ టైమైనా చెప్పండి, పర్లేదు. అయితే తెల్లవారు వచ్చేస్తారా? రేపు మార్నింగ్ కలుద్దాం. అలాగే. వెరీ నైస్ బైక్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. నిజంగా ఈరోజు నా మొహం నేనే చూసుకుని ఉంటా అద్దంలో. రేపు పొద్దుగాలు వచ్చి అలా మంచి డ్రెస్ వేసేయాలా, ఫుల్ టైం కొట్టేయాలా. అది నాకు ఆనందం ఆగట్లేదురా బాబు. వెళ్ళిపోలే చెట్టుగా ఉండి డబ్బులు తీసుకొని ఫుల్ టైం కొట్టేయాలి. ఏంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఇలా గడ్డి తింటున్నావు? ఏం లేదు, నిన్న తిట్టావు కదా, అందుకే అలిగాను. ఐ హట్ టు బొంగమూతి పెట్టుకున్నాను. ఇది బొంగమూతిలా లేదు, పందిమూతిలా ఉంది. ఓకే సరే, మనం గేమ్ ఆడదామా? అయితే కళ్ళు మూసుకో ఒకసారి. అలాగే మూసుకోయే, నేను చెప్పేదాకా తెరవకూడదు. అలాగే మూసుకొని శ్రీదేవి, కళ్ళు తెరవనా? దేవి, తీయాలా వద్దా? కళ్ళు తీయాలా వద్దా? వద్దా? దేవి 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 శ్రీదేవి. ఏంది అమ్మ ఇంకా రాలేదు? వచ్చేసినారా? బైక్ చాలా బాగుంది. నేను తెచ్చిన బండి. థ్యాంక్ యూ. రండి, ఎక్కండి. నేను నడిపేదా? నేను ట్రై చేస్తాను. నేను నడుపుతాను, మీరు హెల్ప్ చేయండి. అట్నే. శ్రీదేవి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? దేవి, కళ్ళు మూయించి ఎక్కడికి వెళ్ళిపోయావే దేవి? ఎక్క నేను పట్టుకుంటాగా, అంతే. అట్నే ఎక్క. ఈ పిల్లగాడెవడో
పగిలిపోయిందిరా ఇది. మధ్యలో స్పీడ్ బ్రేకర్ ఉండాలి చూడు స్వామి. ఎక్కండి, ఎక్కండి, ఆ, ఎక్కండి. దిగరా. ఏంట్రా బండి నాదే అబ్బి. మహేష్? నీదే ఏంటి ఏమైంది? ఫైనాన్స్ వచ్చి నెల కడతాను అబ్బి. పక్కన అమ్మ ఉంది. ఫైనాన్స్ కడతావరా? నీ బండి ఎక్కితే నువ్వు అంత ఫీల్ అయిపోతే నా గర్ల్ ఫ్రెండ్ మీద ఎక్కేస్తున్నావు, నేనెంత ఫీల్ అవ్వాలరా? చెప్పు చెప్పు. నీ గర్ల్ ఫ్రెండా? అదేం లేదబ్బి, అమ్మ ఎంత ఉంది కదా అది చిన్న కామెంట్ చేసిన. కామెంట్ చేసినా లైక్ షేర్ చేయలేకపోయినా ఫేస్బుక్ అనుకున్నా అమ్మి. మాకు తెలీదు అమ్మాయిని. అయిపోయారు మహేష్, అయ్యో. అదిరా జరుగుంటది. ఏంట్రా జరిగేది? రే ఇందా నుంచి నువ్వు కొడతాండో నేను పడతాండా. నెల్లూరు దెబ్బ ఎలా ఉంటుందో చూపియాలా. రే నెల్లూరోడా, ఈ అయ్యా కోసి నెల్లూరు చేపల పులుసు ఉండేస్తానా? అమ్మా నా పెట్టి, నా పెట్టి ఎగిరిపోతుంది. ఇక్కడుందా? ఇదేంది ఇదేంది ఇది పెట్టుకున్నాడు? అదేందిరా ఈ వయసులో పెడితే ఎగ్గి పెట్టో సిగరెట్ పెట్టాలి కానీ నువ్వేంది సబ్బు పెట్టి పెట్టినా అది కూడా సగం సిగ్గులేదు. ఏందిరా బాగుతున్నాడు వీడేంది పాండురంగంలో బాలయ్య బాబులో పాకుతాడు. రే ఏడరా పోతాడో. అమ్మా కొరికింది. అమ్మ బాబోయ్ మా ఊళ్ళు పులిసిపోయింది. ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిన టైం వచ్చింది. ఏదో లేడు. పెంటపాడు అని ఒక మారుమూల గ్రామం ఉంది. ఆ గ్రామంలో పెంటయ్య పెంటమ్మ అని నిరుపేద దంపతులు ఉండేవారు. ఒకరోజు మా నాన్న ఊర్లో లేనప్పుడు ఊరికి పెద్ద వరద వచ్చేసింది. అలాగే మా ఇంటికి కూడా వచ్చేసింది. దెబ్బకి పెంటపాడు కాస్త పెంట పెంట అయిపోయింది. అసలు ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే విషయం చెప్పరా. ఏడ దొరికింది వీడు? నాకు ఆకలేసింది. అమ్మ డబ్బులు ఇచ్చింది. నడుచుకుంటూ వెళ్తే కోటయ్యగడ కొట్టు వచ్చింది. ఆ కొట్టు నుంచి ఇంటికి వచ్చేసరికి వరద కూడా వచ్చేసింది. ఆ వరదలో అమ్మ నన్ను దగ్గరికి ఆత్రంగా తీసుకొని బాబు కళ్ళు తిరుగుతున్నా చాలు చాలు అని చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఏం చెప్పండిరా? బాబు, ఎండాకాలం ఎండ వస్తుంది, వానాకాలం వాన వస్తుంది, అలాగే పోయే కాలం వచ్చినప్పుడు ఇదిగో మన ఊరికి ఇలాంటి వరద వస్తుంది అని చెప్పి అమ్మ దూరం అయిపోయింది. పనికి మళ్ళీ ఎదవన్నారు ఎదవ పోతుమూతి మొహం గురించి అడిగితే నాకు ఆకలి వేసింది, మా అమ్మ వచ్చింది, మా ఊరికి వరద వచ్చిందంట. ఇందిరా ఏడ దొరికింది వీడు? చెప్పాడు. అమ్మ, ఒరే నాన్న, నేను మీకు గల్లా పెట్టి ఇవ్వలేకపోవచ్చు కానీ ఒక సబ్బు పెట్టిస్తాను. ఆ సబ్బు పెట్టిలో పై భాగం నా దగ్గర ఉంచి కింద భాగం నా తమ్ముడికి ఇచ్చి జీవితంలో ఎప్పుడైనా మీరు కలవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి అమ్మ దూరం అయిపోయింది. నీకోసం కూడా తెచ్చిన
ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంతం చిన్నప్పుడు చిన్న గుండి అయిపోయావు తమ్ముడు. అన్నయ్యలు 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 ఇటు ఒక్క నిమిషం. ఇది చూడండి ఒకసారి. చూడు రే వాసన చూడు. చంతూరు చంపు. అంటే అన్నయ్యలు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే చెప్పుందో బాబోయ్, పెంట పాడంతా పెంట అయిపోయింది. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారేంటో. అరే బాబు, అరే పెద్దోడా, ఎక్కడికి వెళ్ళిపోయారా? చిన్నుడా, ఎక్కడికి వెళ్ళిపోయారా బాబు? ఈ వర్షంలో ఎక్కడ పిల్లలు టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయారే. టిఫిన్ అంతా వేస్ట్ అయిపోయింది. వాళ్ళ నాన్న కూడా లేడు, పెడదామంటే పాసిపోయి తినేస్తాడు. ఎక్కువైపోతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కనబట్లేదు. ఈ పిల్లలు ఎలాగిప్పుడు? ఈ చుప్ చుప్ తుఫానికి కావాల్సింది నా ప్రాణం అయితే తీసుకో. ఈ బిడ్డ వాళ్ళని మెంటల్ మహేష్ కోసం బతకాలి. చిన్నయ్య కామంతుడు కామేష్ కోసం బతకాలి. ఈ శ్రీదేవి బతకాలి. కడియం శ్రీదేవి బతకాలి. జరిగింది. 20 ఏళ్ళ నుంచి ఈ సబ్బుని ఎంతో భద్రంగా దాచుకుంటున్నాను. ఇన్నాళ్ళకి మిమ్మల్ని కలుస్తానని అసలు ఎప్పుడు అనుకోని కూడా అనుకోలేదు. ఈ సబ్బు మనల్ని కలిపింది.
జాగ్రత్త నీ పోలికేరా నీ పోలికే Dude, ఏడు I have a small doubt. Yeah, subs dial is busy, you know. ప్లీజ్ సౌండ్ హారన్. Oh, 20 సంవత్సరాల నుంచి ఇది అరగదేట్రా? అరగదా? టాటా బిర్లా మధ్యలో లైలా. రారా నువ్వు లే నువ్వు లేరా నువ్వు చెప్తాడా లేకరా. ఏ? తీసుకో. పట్టుకోవే. చెప్పు అగు. వీడికి ఇస్తాను చూడరా ఇప్పుడు జిమ్ కూడా చేస్తాడా చెప్పు అయిపోయింది రా జిమ్ రెడీ అరే ఒకసారి రా ఏంది ఇది నా చెయ్యగట్లేదు ఏంట్రా? నువ్వే పట్టుకో నువ్వే చూడు నువ్వు చూడవే. డాడీయా అడు కొట్టింటాడు ఇప్పుడు పెంటయ్యా. My name is Prem. Call me Dad. ప్రేమ రతన్ ధన్ పాయ డాడీ ప్రేమ రతన్ ధన్ పాయ డాడీ డాడీ చిన్నప్పుడు తప్పించాలి ఇప్పుడు ఎక్కడ పోతావు? అరే కాకా ఏడగేలు పెట్టినవరా సాయిన్మా ఏం సమజైతలే. అయ్యి బాబు ఎలా అనేసరేటండి బాబు సినిమాలో గొప్ప ఏదాంతం ఉందండి అచ్చా ఏముందిరా ఆడ? చెప్తానేనండి బాబు కుటుంబం అంటే సబ్బు పెట్టండి అందులో సబ్బు మనుషులైతే దాన్ని దాచే పెట్టే కుటుంబం అండి బాబు సబ్బు ఎప్పుడు పెట్టిలో ఉండాలా మనుషులు ఎప్పుడు కుటుంబంతో కలిసే ఉండాలా కాకా కీరాక్ చెప్పినావు పో. ఇంకా ఉందేనండి బాబు సబ్బు బయటకు వస్తే కరిగిపోద్ది మనిషి బయటకు వస్తే మా ఇంటి పేరు నాకిపోతాడండి బాబా. అచ్చా మీ ఇంటి పేరు ఏందిరా? సంకండి సెంటు కొట్రా బాయ్.